బేల మండల కేంద్రంలోని కొమ్రంభీం కాంప్లెక్స్లో రామ్జీ కోండ్ వర్ధంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి మండలంలోని 9 తెగల గిరిజనులు హాజరై ఆయన చిత్రపటానికి కన్నెవేళ్లర్పించారు. జల్ జంగల్ జమీన్ కోసం రామ్జీ కోండ్ ఆనాటి బ్రిటిష్ సర్కార్తో వీరోచితంగా పోరాటం చేసి ప్రాణత్యాగం చేసిన గొప్ప వీరుడని చందల్పల్లి రాయి సెంట్రల్ సార్మిడి కోరంగే సోనేరావ్ అన్నారు. ఇక నిర్మల్ నడిపుట్టున మర్రి చెట్టుకు రామ్జీ కోండ్తో సహా 1000 మందిని ఒకేసారి ఉరితీశారని గుర్తు చేశారు. భారత స్వాతంత్ర స్వగ్రామంలో రామ్జీ కోండ్ దక్షిణ భారతదేశం నుంచి మొట్టమొదటి పోరాట యోధుడిగా పేరు గడించారని అన్నారు. అటు మండలంలోని జామిని గ్రామంలోనూ కాంగ్రెస్ పార్టీ నాయకులు సోయం వెంకటేష్ ఆధ్వర్యంలో రామ్జీ కోండ్ వర్ధంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన పోరాట పటిమను పలువురు కొనియాడారు. మరి ఈరోజు చూస్తే రామ్జీ కోండ్ 167వ దినము జరుపుకుంటున్నాము. మరి ఈరోజు దుఃఖం కూడా ఉంది. ఎందుకంటే ఆ రోజు అతనితోటి 1000 మందికి ఒక మర్రి చెట్టుకు ఊరి వేసుకుని చంపడం అంటే మామూలు విషయం కాదు. ఈరోజు మాకు చాలా బాధగా ఉంది. కానీ అతని యొక్క స్ఫూర్తితో మేము వీరుల్లో మన నిర్మల్ జిల్లాలో తెలంగాణ భూగడ్డ మీద తన నేతృత్వం పోరాటం ప్రశ్నించే గొంతు కానీ తన యొక్క ఐక్యతను సాటి తీసుకొని ముందుకు నడిచి మరింత బలపడాలని